వెల్కమ్ బ్యాక్ టు డ్రీమ్ కిచెన్. ఇప్పటి వరకు ఎవరు చెప్పని విధంగా రంజాన్ స్పెషల్ చికెన్ బిర్యానీని ఇంట్లోనే సింపుల్గా టేస్టీగా ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో తక్కువ టైంలో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఇది బ్యాచిలర్స్ కానీ వంట రాని వాళ్ళు కూడా ఈ వీడియో చూస్తూ చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ముందుగా చికెన్ని మ్యారినేట్ చేసుకోవాలి. దానికోసం 1/2 kg చికెన్ని శుభ్రం చేసుకుని ఒక బౌల్లో వేసుకుని 2 టేబుల్ స్పూన్స్ కారం యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్, 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా పౌడర్, 2 టేబుల్ స్పూన్స్ గరం మసాలా పేస్ట్, 3 టేబుల్ స్పూన్స్ కర్డ్ యాడ్ చేసుకోవాలి. అలాగే 1/2 బద్ద నిమ్మకాయని రసం తీసేసుకుని 1 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్స్ కసూరి మేతి, కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసేసుకుని ఒక 1/2 అవర్ పాటు మూత పెట్టేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత బాస్మతి రైస్ తీసుకోవాలి. మనం ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి మెజర్మెంట్ కప్ ఉంటుంది కదా, ఆ కప్పుతోటి మనం రైస్ తీసుకోవాలి. ఇక్కడ నేను 5 కప్స్ రైస్ తీసుకున్నాను. శుభ్రం చేసేసుకుని వాటర్ వేసుకుని ఒక 1/2 అవర్ మూత పెట్టేసుకుని నానబెట్టుకోవాలి. తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ ప్రిపేర్ చేసుకోవాలి. దానికోసం ఇలా ఒక పెద్ద ఉల్లిపాయని చీరికల్లా కట్ చేసేసుకుని దీంట్లో మనం ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసేసుకుంటే మనకి ఆనియన్స్ అనేవి త్వరగా మగ్గిపోతాయి, అలాగే కొంచెం క్రిస్పీగా కూడా వస్తాయి. ఇలా కలిపేసుకుని మూత పెట్టేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించుకుని పాన్ పెట్టుకుని ఒక 1/2 కప్పు వరకు ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆనియన్స్ని కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఒకేసారి వేయకుండా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చేసిన తర్వాత వేరే బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత అదే ఆయిల్లో ఒక 2 టేబుల్ స్పూన్ వరకు బటర్ యాడ్ చేసుకుని బటర్ కరిగిన తర్వాత ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ని ఫ్రై చేసుకోవాలి. చికెన్ ఇలా ముందుగా మనం ఫ్రై చేసేయడం వల్ల చికెన్ కొంచెం మెత్తగా అవుతుందండి. మీరు టేస్ట్ చూసుకుని కారం సాల్ట్ యాడ్ చేసుకోండి. ఇలా మూత పెట్టేసుకుని ఒక 4 to 5 మినిట్స్ మీరు ఉడకబెట్టుకోవాలి. మనకు ఒక 5 మినిట్స్ తర్వాత ఇలా కొంచెం వాటర్ అనేది పైకి వస్తుంది. ఇలా మీరు మధ్య మధ్యలో కలుపుకుంటూ మనకి ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఫ్రై చేసేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత రైస్ కుక్కర్ ఆన్ చేసుకుని 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్, 2 టేబుల్ స్పూన్ బటర్ యాడ్ చేసుకోండి. బటర్ కరిగిన తర్వాత మనకి పలావ్ సరుకులు ఉంటాయి కదా, ఇవన్నీ గరం మసాలావి వేసేసుకుని ఫ్రై చేసుకోవాలి. తర్వాత బిర్యానీ ఆకు కూడా వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్స్ గరం మసాలా పేస్ట్ కూడా యాడ్ చేసుకోండి. 1 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్, 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా పౌడర్ వేసేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకుని ఒక ఆనియన్, 5 పచ్చిమిర్చి, ఒక టమాటాను కూడా వేసుకుని మిక్స్ చేసేసుకోవాలి. కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి మీ టేస్ట్ ప్రకారం. కసూరి మేతి యాడ్ చేసుకోవాలి. 3 టేబుల్ స్పూన్స్ కర్డ్ యాడ్ చేసుకొని 1/2 బద్ద నిమ్మరసం యాడ్ చేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసేసుకుని 1 టేబుల్ స్పూన్ కారం కూడా యాడ్ చేసుకుని మూత పెట్టేసుకుని మగ్గించుకోవాలి. ఇలా మనకి ఉల్లిపాయలు మగ్గిపోయిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న రైస్ హాఫ్ వేసుకోండి. అంటే హాఫ్ క్వాంటిటీ వరకు యాడ్ చేసుకుని ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న చికెన్ని పైన ఇలా స్ప్రెడ్ చేసేసుకోండి. తర్వాత మళ్ళీ మిగిలిన రైస్ని వేసుకోవాలి, అలాగే చికెన్ని యాడ్ చేసుకోవాలి. ఇలా మనం కంప్లీట్గా వేసేసుకున్న తర్వాత మిగిలిపోయిన చికెన్ని కూడా యాడ్ చేసేసుకోండి. ఇలా మనం లేయర్స్గా వేసేసుకుని ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు నేను చూపించే విధంగా స్టెప్ బై స్టెప్ ఫాలో అయ్యారంటే మీకు నిజంగా చాలా టేస్టీగా ఉంటుందండి. మనం రెస్టారెంట్కి కూడా వెళ్ళనవసరం లేదు. అందరూ ఖచ్చితంగా మిమ్మల్ని మెచ్చుకుంటారు. తర్వాత క్వాంటిటీ వచ్చేసి వాటర్ 1 కప్పుకి 1.5 కప్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ 5 కప్పులు తీసుకున్నాను కాబట్టి నేను 7.5 కప్పులు యాడ్ చేసుకోవాలి. లాస్ట్లో ఒక 1/2 కప్ వాటర్లో బిర్యానీ ఎసెన్స్ అని ఉంటుంది మనకి, అది ఒక 2 to 3 డ్రాప్స్ యాడ్ చేసుకుని వేసుకుంటే ఆ ఫ్లేవరే డిఫరెంట్గా ఉంటుందండి. చూసారు కదా, ఇలా నేను ఇప్పుడు చూపించే విధంగా కలుపుకొని మీరు మొత్తం మిక్స్ చేయకుండా మూత పెట్టేసుకోండి. కీప్ వామ్లోకి వచ్చేసిన తర్వాత ఒక 2 మినిట్స్ తర్వాత మీరు మూత తీసి చూస్తే ఆ స్మెల్కి
మొత్తం మీ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ టెంప్ట్ అయిపోతారండి. ఆ కలర్ చూసారా ఎంత యమ్మీగా కనిపిస్తుందో. నిజంగా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా మీరు నేను చెప్పిన పద్ధతిలో స్టెప్ బై స్టెప్ ఫాలో అవుతూ చేశారంటే గనక ఎవరైనా ఈ బిర్యానీకి ఫిదా అవ్వాల్సిందేనండి. ఈ రెసిపీ మీకు నచ్చితే గనక ప్లీజ్ లైక్ చేయండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ రూపంలో తెలియచేయడం మాత్రం మర్చిపోవద్దు. ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.